రైట్. మొత్తానికి ఏపీ జలదోపిడీకి సంబంధించి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలకు ఏదైతే ఉందో ప్రభుత్వం వ్యక్తం చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేది, లేకపోతే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దోపిడీ అయితేనేది, దీని మీద నిజాలు తెలవాలి, ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా తెలవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కూడా అసలు ఏంది నిజంగా ఏపీ జలదోపిడీకి సంబంధించి ఈయన ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుంటాడు, ముఖ్యమంత్రి ఎందుకు ఏపీకి లాలూచి పడుతున్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంది మొత్తానికి అయితే మళ్ళీ ఈ పోరాటం అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి పోరాటం, 11 ఏట పోరాటం, 12 ఏట కూడా పోరాటమేనా, ఇంకెన్ని రోజులు ఇట్లా? అంటే వాస్తవానికి పళ్ళెం నిండా అన్నం ఉన్నా కూడా అన్నం తినలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణది. తలాపున గోదావరి కింద కృష్ణమ్మ ప్రవహిస్తున్నా కూడా ఆ నీళ్ళని తెచ్చుకోలేనటువంటి ఒక దీనస్థితి తెలంగాణది. అందుకనే తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు, సర్కారు తుమ్మలు, తంగేళ్ళు మొలిచినాయి. ఆ పరిస్థితి నుండి తెలంగాణకు విముక్తి కల్పించడానికి కేసీఆర్ గారు పిల్ల జల్లను ఏకం చేసి జై తెలంగాణ నినాదం ఎత్తుకొని ఉద్యమాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లి 36 పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెరలు కాకుండా ఒక రేవుకు తీసుకొచ్చి అద్భుతంగా గోదావరి మీద, కృష్ణ మీద కేటాయింపులు చేసి ప్రాజెక్టులను నిర్మాణం చేస్తే ఈరోజు ఆ కేటాయింపులను ఆంధ్రాకు తరలించడానికి కుట్రబన్ని జలదోపిడీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి పడాగు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆనంద బాష్పాలు గార్చినటువంటి రైతుల కళ్ళల్లో మళ్ళీ కన్నీరును చూసేటువంటి సందర్భం వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం ఏ రకంగా కుట్రబన్నింది, ఏ రకంగా జలదోపిడీ చేస్తున్నటువంటి వాస్తవాన్ని బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేసిండు. బట్టలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీని బరబాత నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. హరీష్ రావు గారు లేచి మాట్లాడుతూ ఉంటే, కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతులు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చట్టసభలో మా గొంతు నొక్కితే జనసభలో గర్జిస్తూ ఉన్నటువంటి వాస్తవం వాళ్ళకి తెలియడానికే ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ఈరోజు వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏం జరుగుతుందో చెప్పేటువంటి ప్రయత్నం ఏం చేస్తాం. ఇదే విషయానికి అంటే అసెంబ్లీ అనేది ఎప్పుడైనా కూడా అర్థవంతంగా జరగాలి. బట్ ఏదైనా కూడా ఒక ప్రశ్నకు సమాధానం అనేది ఉంటుంది, ఆ పాలకపక్షం నుంచి లేకపోతే ఇక్కడ నుంచి ఏదైతే ప్రతిపక్షం నుంచి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎంతవరకు అయిందంటే ఇక ఆయన మాట్లాడే విధానం ఒక తిరుగుంది. అంటే ఈ కాంట్రాస్ట్ అంటే ఎట్లో కూడా ఒక వ్యతిరేక ధోరణితోటి, ఎప్పుడు కూడా ఒక తిట్ల ధోరణితోటి చేయడం వల్ల దీన్ని నిజంగా తెలంగాణ సమాజానికి ఏం ఇస్తున్నట్టు, వీళ్ళు ఏం చెప్తున్నట్టు అసలు? అంటే అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల మీద చర్చకు ఒక అర్థవంతమైనటువంటి విధానాలు రూపొందించడానికి ఒక వేదిక. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీ అనేది పిసిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక వేదిక అన్నట్టుగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయనకు అందరు భజన చేయాలి, ఆయన గురించి ఎవరు మాట్లాడద్దు, ఆయన విమర్శించద్దు. ఇది స్వయంగా ఎవరు మాట్లాడతారు? స్పీకరు. ఇక ఇంతకంటే అన్యాయం ఉంటుందా? హరీష్ రావు గారు లేచి, సార్ మీరు కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, మా హక్కులను కాపాడాల్సిందే మీరు, అలాంటిది మా గొంతును ఎట్లా నొక్కుతారు అని మాట్లాడితే ఈరోజు స్పీకర్ కనీసం పట్టించుకోడు. మరి ఇటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భజన చేయడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే బల్లర్ చర్చడానికి కాదు, ప్రజల పక్షం వహించి ప్రజా సమస్యల మీద గర్జించడానికి, పోరాటం చేయడానికి, ప్రభుత్వాన్ని నిగ్గదీసి మంచి విధానాలు రూపొందించి ప్రజలకు ధైర్యం కల్పించడానికి తప్ప వీళ్ళకి ఏదో భజన చేయడానికి కాదు. మీకు భజన చేయడానికి ఉన్నారు కదా 63 మంది, రేవంత్ రెడ్డి గారు కాకుండా 64 మంది మీ తాబేదారులు, మీ గుత్తేదారులు, మీ ఆస్థాన కవులు, పండితులు ఉన్నారు కదా. ఇంక అంతకు సరిపోదా? ఇంకా కావాలనా? ఇంకా కావాలంటే మిగతా పార్టీల నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అదే ఇస్తున్నారు, అది అందరం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహారం చేస్తే బాగుంటుంది. తెల్లారులు వేస్తే రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాన్ని వెళ్తా అని చెప్పి ఆయన ఊరేగుతాడు. ఈయన వచ్చేమో అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని అసెంబ్లీ వేదికగా ఆయన ఆ స్ఫూర్తిని నేలపాలు చేస్తాడు. కాబట్టి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఒక 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 ర్యాషనల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. రైట్. నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి అయితేనేది, అంటే ఆ ప్రాజెక్టు వల్ల మహబూబ్ నగర్ అయితేనేది, ఖమ్మం, ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి, ఈ 4 జిల్లాలకు సంబంధించిన దాంట్లో అది ఒక వరప్రదాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కేవలం కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పేసి దాని మీద సీతకన్ను వేస్తుందని చెప్పుకోవచ్చా, లేకపోతే మళ్ళీ ఇది మధ్యలో ఏదో గీరాలని చెప్పేసి అంటున్నారు? అంటే ఏంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కాంగ్రెస్ స్టాండ్ ఏంది అనుకుంటున్నారు మీరు? 7 దశాబ్దాల్లో సుమారుగా 5 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. 57 ఏళ్ళు కదా, 57 ఏళ్ళు మీరు పరిపాలన చేసింది కదా.
మరి తెలంగాణ ఎడారికి ఎట్లా మారింది? తెలంగాణ బీడెట్ల పడ్డది? తెలంగాణలో సర్కారు తుమ్మలు ఎందుకు మొలిచినాయి? తెలంగాణలో తంగేళ్ళు ఎందుకు మొలిచినాయి? తెలంగాణ నుండి వలసలు ఎందుకు పోయిన్లు ప్రజలు? దీనికి సమాధానం ఉందా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇటు గోదావరి మీద అటు కృష్ణ మీద ఒక సిరీస్ ఆఫ్ బరేజెస్, ఇటు సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసిన తర్వాత తెలంగాణ పచ్చబడ్డదండి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు పాలమూరు రంగారెడ్డి కేటాయించినటువంటి 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మావి కావని చెప్పి పాలమూరు రంగారెడ్డిని పడేసేటువంటి ఒక ప్రయత్నం చేసి మళ్ళీ ఆ పాలమూరు రంగారెడ్డి చుట్టూన్నటువంటి 3 జిల్లాలను మొత్తం ఎడారి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోతే ఏం చేస్తుంది? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు దండగన్నటువంటి వ్యవసాయాన్ని పండగ చేసినని దీనస్థితిలో ఉన్నటువంటి రైతులకు ధైర్యం కల్పించండు. కేసీఆర్ గారు భూముల ధర పెంచి వాళ్ళకు భరోసా నింపిండు. కేసీఆర్ గారు రైతులకు వ్యవసాయానికి ఒక భవిష్యత్తు కల్పించాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడని ఈరోజు కేసీఆర్ గారు విలువ తెస్తే వ్యవసాయానికి ఈయన విధ్వంసం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ధైర్యం తీసుకొస్తే ఈయన దీనస్థితి తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ధరలు పెంచితే ఈరోజు ధరలు కొల్లగొడతా ఉన్నారు. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని పండగ చేస్తే వీళ్ళు దండగ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా కేసీఆర్ గారు ఏమైనా కూడా తెలంగాణకు అన్యాయం చేసినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు గర్జిస్తారు. మీరు చట్టసభలో మా గొంతు నొక్కితే జనసభలో మేము తెలుసుకుంటాం. రైట్. ఇదే విషయానికి సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో 40 టీఎంసీలకే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది ఒక వాదన. రెండోది అసలు డిపిఆర్ బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడే వచ్చింది, వెనక్కి వచ్చిందని చెప్పి రెండో వాదన. నిజంగా జనాలకు తెలవాలి, మీరు చెప్పాలి, మీలాంటి మేధావులు చెప్పాలి. ఆ రోజు పాలమూరి రంగారెడ్డికి 45 టీఎంసీలు మనకేమో ఒకటి మైనర్ ఇరిగేషన్లో మిగులు నీటి నుంచే వచ్చింది. రెండవది 45 టీఎంసీలు గోదావరి నీళ్ళు కింద వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణ నీళ్ళు మనం కంపెన్సేట్ చేయాలి వాళ్ళు ఇక్కడ, కాబట్టి ఆ నీళ్ళు అట్లా వచ్చినాయి. 90 టీఎంసీలకు సంబంధించి ఆల్రెడీ అది ట్రిబ్యునల్ ఒప్పుకున్నదండి. నాకు అర్థం కాదు, ట్రిబ్యునల్ ఒప్పుకున్నటువంటి నీటిని అసలు కేసీఆర్ వద్దన్నాడని ఎట్లా మాట్లాడుతున్నారు? అచ్చా, కేసీఆర్ ఎప్పుడైనా తెలంగాణ అన్యాయం చేస్తాడా అండి? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడు, సావునుంటో తలకాయ పెట్టి ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి తెలంగాణకు అన్యాయం చేస్తాడా? ఏం మాట్లాడుతున్నాడు? అయినా అసలు సాగునీటి విషయంలో పాపం ఏబీసీలు రావు వాళ్ళకి. అసలు బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిందో కూడా తెలుస్తలేదు కదా, ఇది ఎట్లా చూస్తారు మరి? ఎట్లా అయిపోయిందంటే నాగేశ్వరరావుని చూసి నాగార్జున అన్నట్టు, నాగార్జున చూసి నాగేశ్వరరావు అన్నట్టు ఉన్నది కథ. వాళ్ళకు బచావత్ ఎప్పుడు చేసిండు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడు చేసిండు కూడా తెలియదు వాళ్ళకి. అసలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు రావు వాళ్ళకి. వాళ్ళకు కోచింగ్ కావాలంటే మంచిగా తెలంగాణ భవనం రెడీగా ఉన్నది, మీరు రావచ్చు ఎప్పుడైనా. కేసీఆర్ గారిని పిలుస్తాం. మీరేమో చాలా బిజీ ఉన్నారు, ఎందుకంటే ఢిల్లీకి మూటలు మొయ్యాలి, అందాల పోటీలు పెట్టుకోవాలి, ఫుట్బాల్ ఆడుకోవాలి, మనవంతో ఆటలు ఆడాలి, మీరు బిజీ ఉన్నారు. క్రాష్ కోర్స్ ఇస్తాం, ఓ వారం రోజులు అట్లా, ఓ వారం రోజులు మంచిగా కోచింగ్ క్లాస్ ఇస్తాం. కేసీఆర్ అని పిలుస్తాం, ఆయన రిక్వెస్ట్ చేస్తాం, వారు వచ్చి రోజుకు 1 గంట సేపు ఆయన మాట్లాడతారు, మిగతా 2-3 గంటల పాటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడతారు. కోచింగ్ తీసుకొని మాట్లాడండి. అసలే మీరు ప్రిపేర్ కారే, మళ్ళీ అదో సమస్య అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మంత్రివర్గం ఒక ఉసిరికాయ మూట లాంటిదండి. ఉసిరికాయ మూట అయిపోతే ఏమవుతుంది? ఉసిరికాయలని చెల్లా చెదురు అవుతాయి. అట్లా ఈ పొంతన లేనటువంటి ఒక మంత్రివర్గం. ఒక ఆమె పోయి గన్ను పెడుతుంది బిజినెస్ మ్యాన్లకి, ఒక ఆయన పోయి బల్లలు గుద్ది ఆవేశం స్టార్ అవుతాడు, ఇంకో ఆయన కాళ్ళు ఏలబడతాడు, అరే మా ముఖ్యమంత్రి మాట్లాడు దయచేసి మీరు ఉండంటారా బాబు అని చెప్పేసి ఆయన కాళ్ళు ఏలబడతాడు. ఇంకో ఆయన పాపం ప్రిపేర్ కాడు. ఇన్ని సమస్యలు ఈ మంత్రివర్గానికి. ఇక వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ గారు ఆడ ఉండి అసెంబ్లీలో వినాలట. కేసీఆర్ గారు మాట్లాడితే సమ ఉజ్జీలతో చర్చిస్తాడు. దేవాదులు ఎక్కడున్నది, నల్లమల్ల అడవులు రాయలసీమలున్నాయా, తెలంగాణ ఉన్నాయా, లేకపోతే దిల్సునర్ల విమానాలు అమ్ముతాను, బాక్రాంగ తెలంగాణ ఉన్నది, హైదరాబాద్ 3 సైడ్లు చెరువు ఉన్నది అని మాట్లాడేటువంటి వాళ్ళతో కేసీఆర్ చర్చించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అడుగుతారు కదా జనాలు, మరి కేసీఆర్ రావాలి కదా అసెంబ్లీకి, మాట్లాడాలి కదా, మరి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి జనాలు అంటున్న సందర్భం. దాన్ని మరి అంటే దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఎప్పుడు వచ్చి అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడతారు? కేసీఆర్ గారు ఎందుకు రాడండి? కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు భయం నాకు అర్థం కాదు. మూలన తిరిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఒక ఇల్లు కట్టిన మేస్త్రికి మూలన ఏమున్నదని ఎట్లయితే తెలుస్తుందో అట్లా మూల తిరిగినటువంటి నాయకుడుగా, జననాడి పట్టినటువంటి నాయకుడుగా కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మూలలో ఉన్నటువంటి సమస్య తెలుసు. ఏ సమస్య ఇచ్చినా కూడా దాని మీద అనర్గళంగా మాట్లాడి దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్పి దాని నేపథ్యం చెప్పి దాని పరిష్కారం కూడా చూపగలిగేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అని ఊరికే రాలే, కళ్యాణ లక్ష్మి ఊరికే రాలే, కేసీఆర్ కిట్టి ఊరికే రాలే, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఊరికే రాలేదండి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో కేసీఆర్ గారు ఆలోచించడం వల్ల, ఒక విజన్ ఆవిష్కరించడం వల్ల వచ్చినటువంటి. కాబట్టి లేదు మాట్లాడితే ఆయన భయపడేది ఏం లేదు. కాకపోతే ఆయన వాళ్ళేమో పాపం పేగులు మెడకేసుకుంటారే, లావులో తొండలు జోరిస్తారే, బట్టలు ఇప్పి కొడతారే, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు రావాలి,
వాళ్ళతోని ఇవన్నీ మాట్లాడాలని ప్రజలు కూడా కోరుకుంటలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే లావులలో తొండలు తొడిగించడం మానేస్తారో, పేగులు తీసి మెడకేసడం మానేస్తారో, గుడ్లు వీకి గోళీలాడడం మానేస్తారో, అయితే బట్టలు వేసం కొట్టడం మానేస్తారో అప్పుడు కేసీఆర్ తప్పకుండా వస్తారు. రావడం కాదు, మీకు మంచి సలహాలు కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను నీతో పలుకుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది ఏదేమైనా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అట్లా జనాలకు నిజాలు తెలవాలి. ఎన్ని మసిబూసి మారేడుకాయ చేసినా ఏం చేసినా కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చినా, లేకపోతే అక్కడ పాలమూరుకు సంబంధించినటువంటి డిపిఆర్లు అయితేనేది, లేకపోతే దాని సిడబ్ల్యూసి లెక్కలు ఏదైతేనేది అన్నిటికీ కూడా ఒక క్లారిటీ రావాలంటే ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అందరూ కూడా ఒకసారి తెలంగాణ ప్రజానికానికి అసలు ఏంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విశిష్టత ఏంటి, ఎంత శాతం పనులు పూర్తయినాయి, దానికి ఎంత బడ్జెట్ అయింది, దానికోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది, దాని మీద ఎంతమంది కాంగ్రెస్ నేతలు ఈరోజు సుప్రీంకోర్టులను ఆశ్రయించారు, దాని తర్వాత ఎంతమంది కేంద్రానికి లేఖ రాశారు అనే అంశానికి సంబంధించి ఒక సమగ్రంగా హరీష్ రావు గారి నేతృత్వంలో ఇక్కడైతే నీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది తెలంగాణ భవన్కు ఆల్మోస్ట్ చాలామంది కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వస్తున్నటువంటి నేతలందరూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ప్రభుత్వం ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుంది, ఏ విధంగా ప్రభుత్వం బురదల్లే ప్రయత్నం చేస్తుంది అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 95% పనులు పూర్తయినా కూడా ఇప్పటివరకు కనీసం దాన్ని పూర్తి చేయలేని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా అది మిగిలిపోతుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.